మీరు చెప్తున్నట్టే అయింది. ఏంటి ఎట్లా తెలుస్తుంది మీకు అని? తెలియడం కాదు సార్. ఇప్పుడు ఒక పక్క కొమ్ము కాద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు వచ్చే పరిణామాలు, ఉపద్రవాలు ఈ విధంగానే ఉంటాయి. ఎవరు ఒక పక్క ఎవడు నచ్చినాడు భౌగోళిస్తాన్లో ఎంతసేపు చిడతలు వాయించుకుందాం అని చూస్తున్న దగ్గర అసలు విషయాల కన్నా పనికిమాలిన విషయాల మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తే దాని అవుట్కమ్ ఇంత ఘోరంగానే ఉంటుంది. ఇప్పుడు అంచేది ఏంటంటే ప్రతిసారి డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఇవాళ కూడా చింత సచ్చిన పొలుపు చావుదని ఇంకా దిశాభ్యాసనం కాకుండా త్రిసభ్యాసనం వేసేస్తారన్న దీంట్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎంత లాజిక్ మిస్ అవుతున్నారంటే ఇది ఆల్రెడీ దీని మీద 17A మీద ప్రశాంత్ భూషణ్ గారితో 5 బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి ఉంది. అందులో చీఫ్ జస్టిస్ గారు దాంట్లో ఉన్నారు. సో గ్యారంటీగా చీఫ్ జస్టిస్ గారు దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో త్రిసభ్యాసనం కానీ లేకపోతే ఇంకోళ్ళు రెఫర్ చేయడం ఉంది ఇంపాసిబుల్. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ అ ప్రెసిడెంట్ ఫర్ నేషనల్ వైడ్ 17A విషయంలో. సో అలాంటి తరుణంలో దీనికి ఒక త్రిసభ్యాసనం ఒక తీర్పు ఇచ్చి తర్వాత రాబోయే రోజుల్లో ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయినప్పుడు వచ్చే ఆర్గ్యుమెంట్స్ తో ఇక్కడున్న కాంట్రడిక్షన్ కనుక అక్కడ మళ్ళీ రెఫర్ అయితే ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ రక్కస్. అండ్ ఈ విషయంలో ఆల్రెడీ గౌరవ హైకోర్టులు రెస్పెక్టివ్ స్టేట్స్ లో ఇస్తున్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోనే ఈ రోజు దాకా దీన్ని 17A మీద ఏ విధమైన ప్రక్షాళించడానికి కానీ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి కానీ గౌరవ న్యాయస్థానాలకు వెసులుబాటు లేని నిస్సహాయ స్థితినే వెలిబోస్తున్నాయి. ఇవాళ ద్విసభ్యాసనంలో ఇద్దరు సభ్యులు కూడా ఒకే 17A మీద ఏ విధంగా కాంట్రడిక్ట్ చేస్తున్నారో మనం క్లియర్ గా చూస్తున్నాం. సో అలాంటి దగ్గర ఇంకా దీని మీద మొదటి సెంటెన్స్ చదవగానే సంబరాలు చేసుకుని అంత దౌర్భాగ్య స్థితికి వచ్చారంటేనే వాళ్ళు తెలివి తక్కువతనానికి నిదర్శనం. బోస్ గారు చెప్పారు 17A వర్తిస్తుంది అని ఆయన ఎప్పుడైతే చెప్పారో అనిరుద్ బోస్ చెప్పగానే న్యాచురల్ గా ఇంకా క్వాష్ చేస్తారు, కొట్టేస్తారు, ఎఫ్ఐఆర్ లేకుండా పోతుంది. సో ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అనే దానికి బలం చేకూరింది అనేది వాళ్ళ వర్షం. సార్ మొదటి సెంటెన్స్ తర్వాత అదే చెప్తున్నాను సార్. అశ్వత్థామ అతక్కుంజర అన్నప్పుడు అతక్కుంజర వినపోతే వచ్చిన ఉపద్రవాలు ఏమయ్యో తెలిసిన తర్వాత పశ్చాత్తాపడి ఏం లేము. ఇవాళ మీరు గమనించట్లేదు 17Aలో మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి పాయింట్ వాళ్ళిద్దరు కాంట్రడిక్ట్ చేయలే లోవర్ కోర్ట్స్ లో చేసిన దానికి. అవును, ట్రయల్ కోర్టులో చెప్పిందని. ఇప్పుడు రేపు పొద్దు నుంచి జరగబోయే పరిణామాలు ఏమైనా ఊహించగలరా? ఏం జరుగుతుంది ఊహించడానికి సింపుల్ సార్. రేపు చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు ఎంక్వైరీకి, 2 రోజులు సహకరించట్లేదంటే పైగా కస్టడీకి అడిగింది సిఐడి అడిగి ఉంది. ఇందులో ఏదైనా జరగచ్చు. లోవర్ కోర్టులో జరుగుతున్న పరిణామాలని ఈ రోజు దాకా గౌరవ సుప్రీంకోర్టు కాంట్రడిక్ట్ చేయలేదు. కాంట్రడిక్ట్ చేయని దగ్గర ఉపద్రవాలు ఎలా ఉంటాయి? ఈజీగా ఊహించచ్చు. లోయర్ కోర్ట్స్ ప్రాపర్ గా ట్రయల్ కోర్టు ప్రాపర్ గా వెళ్తుంది, ఆబ్వియస్ గా ట్రయల్ కోర్టు ప్రాపర్ గా వెళ్తుంది అన్నదాన్ని ఇంటర్వ్యూన్ అవ్వలేని విషయాన్ని ఉటంకించి మరీ చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ఈ 17Aకి సంబంధించిన విషయంలో మనం ఎప్పటి నుంచో చెప్తున్న ప్రశాంత్ భూషణ్ గారి బెంచ్ తో ఇంటర్లింక్ అయిన తర్వాత ఇది క్వాష్ చేయడమే పచ్చి అబద్ధం. ఊరికే నన్ను తిట్టి ఛాలెంజ్లు చేశారు కదా, బెయిల్ రాదు అన్నామని. మీరు కొంచెం తక్కువ కానీ నన్ను ఎక్కువ తిట్టారు. కానీ ఎప్పటికీ కూడా నేను చెప్తున్నా, ఇదే గౌరవ్ చంద్రచూడ్ గారు ఇదే ఆయన లోద్రా గారు వెళ్ళి అడిగినప్పుడు యు వాంట్ యాజ్ పర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ లో నీకు బెయిల్ కావాలా లేకపోతే మెర్సీ గ్రౌండ్స్ లో కావాలంటే మెర్సీ గ్రౌండ్స్ లో ఇచ్చారు కదా. ఈ ఏడుపు ముందే ఏడిస్తే బెయిల్ వచ్చింది కదా 4-5 రోజుల్లోనూ. ఇప్పటిదానికి వాళ్ళిద్దరిని ఎవరండి లక్షల రావడం 30% కమిషన్ కోసం పెట్టుకుని ఇద్దరిని పెట్టుకుని సిద్ధార్థ్ లూత్రా ఇంకొక హరీష్ సాల్వే వీళ్ళిద్దరిని పెట్టుకుని 30% కమిషన్ ఎవడైతే అందించాడో చూసుకోమనండి ఒకసారి. ఎవరైనా ఇంత అదంటికేడుగా మాట్లాడడానికి కారణం ఏంటంటే గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చింది వాళ్ళు. ఈ రోజు కూడా క్వాష్ అవుతుందని అపోహలో పోయి ఢిల్లీలో కూర్చుంటే గౌరవ న్యాయస్థానాల కింద లోవర్ కోర్టు నుంచి హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు దగ్గర చూసుకుంటే వాళ్ళందరూ ఏకతాటి మీద ఉన్నారు. ఈ భోగనిగానే లేరు. వీళ్ళు ఎందులో పడి ఆడమనండి ఇప్పుడు కూర్చుని. ఇప్పుడు ఏంటి పొలిటికల్ గా ఇది ఎవరికి అడ్వాంటేజ్? ఇందులో అడ్వాంటేజ్ అండి. మీరు వ్యవస్థ తెలుగుదేశం పార్టీ చెప్తోంది అక్రమ కేసులు పెట్టారు ఇందులో. అది పాయింట్. ఈ పాయింట్ మీరు ఒకసారి అండర్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడెక్కడ గౌరవ న్యాయస్థానాలు ప్రవర్తించిన విధానం కానీ గౌరవ సిఐడి యాక్ట్ చేసిన దాంట్లో కూడా ఇద్దరు ద్విసభ్యాసనంలో తప్పని చెప్పలేదు. అంటే వ్యవస్థ పనిచేస్తుంది రైట్ అని అర్థం. కేసు అక్రమం అనేది ఎక్కడా లేదు. దానికి తగ్గట్టు వీళ్ళు ఎదమాలు వేసుకుని ఇందులో ఇది సెక్షన్ 17A వర్తించదు, గవర్నర్కి చెప్పాలని పొగడి కబుర్లతోనే తాత్సారం చేసుకుంటూ ఏడ్చారు ఇప్పటిదాకా. డెన్సిటీ ఆఫ్ ద కోర్ట్ ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది చచ్చినట్టు. దాని కాన్సిక్వెన్సెస్ వీళ్ళే ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయితే మళ్ళీ అరెస్టులు మళ్ళీ రిమాండ్లు ఇవన్నీ ఉంటాయి. ఆబ్వియస్. అంటే తెలుగు తక్కువతనం చిన్నపిల్లలకి తెలియని పనులు అప్పుడు చెప్తే ఇలాగ ఉంటుంది. అలా 30% కమిషన్ కక్కుతుపడి చేసిన దరిద్రం ఇదంతా కాదు. ఇప్పుడు 17A అంశానికి సంబంధించి రేపు పొద్దున మళ్ళీ బెంచ్ కాన్స్టిట్యూట్ అవుతే దానికి టైం బౌండ్ పెట్టే ఇంకా బెంచ్ కాన్స్టిట్యూట్ అవ్వదు సార్. ఇంకా ఆ అపోహలో వాళ్ళని చిన్నపిల్లల్ని ఉంచొచ్చేమో కానీ ఆ బెంచ్ రిఫర్ అయింది అవ్వదు. ఎందుకంటే ఇది 5 మెంబర్స్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది గౌరవ్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 17A ప్రశాంత్ భూషణ్ గారిది. దాని ఆర్గ్యుమెంట్స్ దీనికి ఇంటర్లింక్ చేస్తారు. సో ఇక సేమ్ కదా, వర్తిస్తుందా లేదా అనే దానిపైన సేమ్. అది ఒక ఫైనల్ బెంచ్ సెట్ చేస్తుంది సార్. హెన్స్ ఫోర్త్ అన్నది రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థలో 17A ఏ విధంగా
ఉపయోగించాలన్న దానికి ఒక ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూటే అది ఒక ప్రెసిడెంట్ సెట్ చేసి ఇస్తుంది. దాని పర్యవసనాలు రాబోయే రోజుల్లో ఎవడైనా అలా చచ్చినట్టు పడి ఉండవలసిందే. సో ఇప్పుడు ఫర్దర్గా సిఐడి మూవ్ అవ్వడానికి, సిఐడి ఆయన్ని కస్టడీ కోరడానికో లేకపోతే విచారణ చేయడానికి సంబంధించి పాసిబిలిటీస్ ఉంటాయా? ఆబ్వియస్గా ఉంటాయి. ఆయన బెయిల్ మీద ఉన్నారు అట్ ద మెర్సీ గ్రౌండ్స్ లో, నేను ఇందాక చెప్పినట్టే మెర్సీ గ్రౌండ్స్ లో బెయిల్ మీద ఉన్నారు. ఈ బెయిల్ మీద ఉన్న దాంట్లో కేసు ఛార్జ్ షీట్ ఫెయిల్ అవుతుంది, ఎంక్వైరీ కావాలి. ఎంక్వైరీకి సంబంధించిన అంశాల్లో వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడుతూ ఉండాలి కదా. సో క్వాష్ పిటిషన్ అనేది రెగ్యులర్ విచారణ ఎక్కడ డిస్టర్బ్ చేసే పరిస్థితి ఇంపాసిబుల్. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ సిచ్యువేషన్. సో సిఐడి మళ్ళీ ఇప్పుడు ప్రొయాక్టివ్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఆబ్వియస్ గా పనిచేస్తుంది. మై ప్రెజెంప్షన్ ఇస్ నాట్ రాంగ్. పిటిషన్ వేసినట్టున్నారు, మళ్ళీ కూడా కస్టడీ పిటిషన్ లాంటివి ఏమైనా వేస్తారేమో చూడాలి. చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీకి పిలుస్తారు, సహకారం మీద ఆధారపడి ఉంటుంది. ఈయన పూర్తిగా సహకరించవచ్చు. మొన్న వచ్చిన బెయిల్లో కూడా సహకరించమని చెప్పింది ఎంక్వైరీకి. సహకరించట్లేదు అన్నది కనుక క్వాష్ పిటిషన్ వాళ్ళు ఫైల్ చేశారు అనుకోండి, ఆబ్వియస్గా ఇట్ లీడ్స్ టు రక్కస్.